12 సంవత్సరాల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టగలిగినాం. ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధిని సాధించినాం. రెండవది సంక్షేమాన్ని ప్రజలకు అందించినాం. విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం మూడు కూడా ప్యారలల్ గా ప్రయాణం చేసేటట్టు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా 2014లో ఈ దేశానికి అవసరము నాయకత్వ మార్పు, ఈ దేశంలో గొప్ప నాయకత్వం కావాలి, ప్రజల గురించి ఆలోచన చేసే నాయకత్వం కావాలనే ఒక ఆశతోటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. తర్వాత 2019లో 14 నుంచి ఆయన ఎన్నికైన తర్వాత చేసిన పనితీరుని గమనించినారు. అందుకోసమే 2024లో మూడవసారి ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం నడపడం కోసమే ప్రధానమంత్రి కాదు, ప్రజల యొక్క విశ్వాసానికి ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి విషయం. తర్వాత 12 సంవత్సరాల నుంచి ఎందుకు మేము ఈ గొప్పగా ఆలోచన చేస్తున్నాం అంటే, దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మనందరికీ నెహ్రూ గారు కూడా చేసింది అని చెప్పేసి అనుమానం వస్తారు. ఆ నెహ్రూ గారు ఎంపిక చేయబడి 12 సంవత్సరాలు పూర్తి చేసిండు, ఎక్కువ సంవత్సరాలు చేసిండు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడి అందరికంటే ఎక్కువ ప్రధానమంత్రిగా చేయలేదు. ఎన్నికల్లో స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రంలో జాతీయ ప్రభుత్వానికి నాయకత్వం మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం కూడా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అందుకోసమే 12 సంవత్సరాలు టార్గెట్ పెట్టి చేయగలుగుతారు. మోడీ గారు 4399 రోజులు ఏకమైన పరిపాలన చేసినటువంటి వ్యక్తి. 24/7 నాన్ స్టాప్ 365 days ఆ రకంగా లెక్క పెడితే 1,05,576 గంటలు పనిచేసినటువంటి, సెలవు తీసుకోకుండా, ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంట్లో పడుకోకుండా పనిచేసినటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. అందుకోసమే మీరు చూడండి, నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రైతులకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టిండు. అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. అది సుమారుగా 11 కోట్ల రైతుల ఖాతాలోకి 4.3 లక్షల కోట్ల రూపాయలను వేసినటువంటి గొప్ప నాయకుడు, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం. దీంతో పాటుగా చూడండి, ఇవాళ ఆహార ధాన్యాల ఉత్పత్తి 71% దేశంలో పెరిగి 2014 నుంచి ఇప్పటి వరకు 12,000 లక్షల మెట్రిక్ టన్నులు దాటిపోయింది. పాల ఉత్పత్తిలో 2014 కంటే ముందు 146 మిలియన్ టన్నులు ఉంటున్నాయి. కానీ 14 తర్వాత ఇప్పటి వరకు 247 మిలియన్ టన్నులకు పెరిగింది. నెంబర్ 1 ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ఉన్నది ఇప్పుడు భారతదేశం. ఇంత బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇప్పుడు పోటీ పడతా ఉంది. కానీ మన పాల ఉత్పత్తి అనేటువంటి విషయం. తర్వాత 109 లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటి భూమి సూక్ష్మ నీటిపారుదల వనరుల నుంచి సాగు చేయబడుతుంది. అది కూడా మోడీ గారి యొక్క గొప్పతనం.